వెల్కమ్ టు ఎస్ఆర్ఎంటీ ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 27 కరెంట్ అఫైర్స్ క్విజ్ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకుందాం. ప్రశ్న: కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ IVFRT పథకం ఏ కాలానికి పొడిగించబడింది? ఏ 2025 ఏప్రిల్ 1 నుండి 2030 మార్చ్ 31 వరకు, బి 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు, సి 2024 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చ్ 31 వరకు, డి 2026 ఏప్రిల్ 1 నుండి 2032 మార్చ్ 31 వరకు. సమాధానం బి 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు. భారత ప్రభుత్వం దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించడానికి IVFRT పథకాన్ని 1 ఏప్రిల్ 2026 నుండి 31 మార్చ్ 2031 వరకు 5 ఏళ్ల కాలానికి పొడిగించింది. ఈ నిర్ణయానికి ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ చట్టం 2025 చట్టపరమైన మద్దతునిస్తుంది. ప్రశ్న: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026లో నందమూరి బాలకృష్ణకు ఏ పురస్కారం లభించింది? ఏ ఉత్తమ నటుడు అవార్డు, బి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, డి పద్మభూషణ్ పురస్కారం. సమాధానం సి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. భారతీయ చిత్ర పరిశ్రమకు 50 ఏళ్లుగా బాలకృష్ణ అందించిన సేవలకు గుర్తింపుగా IFFD 2026 వేడుకల్లో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రదానం చేశారు. ప్రశ్న: QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో మొదటిసారిగా టాప్ 100లో చోటు సంపాదించిన భారతీయ మేనేజ్మెంట్ సంస్థ ఏది? ఏ IIM అహ్మదాబాద్, బి IIM బెంగళూరు, సి IIM కోజికోడ్, డి IIM కలకత్తా. సమాధానం సి IIM కోజికోడ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ 2026 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్లో మొదటిసారిగా టాప్ 100లో ప్రవేశించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ విద్యా ప్రతిష్టను పెంచింది. ప్రశ్న: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రారంభించిన గృహ సుగం పోర్టల్ ప్రధానంగా ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఏ కేవలం రైతుల కోసం, బి రక్షణ, పారామిలిటరీ మరియు ప్రభుత్వ సిబ్బంది కోసం, సి అల్పాదాయ వర్గాల మహిళల కోసం, డి విదేశీ నివేశకుల కోసం. సమాధానం బి రక్షణ, పారామిలిటరీ మరియు ప్రభుత్వ సిబ్బంది కోసం. డిఫెన్స్, పారామిలిటరీ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పని ప్రదేశాల నుండి సులభంగా హోం లోన్లు పొందేందుకు NHB ఈ గృహ సుగం పోర్టల్ను ప్రారంభించింది. ఇది గృహలోన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుంది. ప్రశ్న: డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ స్టార్టప్లకు సపోర్ట్ చేయడానికి DPP-IT ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బి రిలయన్స్ జియో, సి ఇన్ఫోసిస్, డి క్రాఫ్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సమాధానం డి క్రాఫ్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమింగ్, ఈస్పోర్ట్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోని స్టార్టప్లను ప్రోత్సహించడానికి DPP-IT మరియు క్రాఫ్టన్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. దీని కింద భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రశ్న: 2025 సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన బెంగాలీ రచయిత ఎవరు? ఏ హరివంశ్రాయ్ బచ్చన్, బి రామ్కుమార్ ముఖోపాధ్యాయ, సి సునీల్ గంగోపాధ్యాయ, డి అమితావ్ ఘోష్. సమాధానం బి రామ్కుమార్ ముఖోపాధ్యాయ. బెంగాలీ రచయిత రామ్కుమార్ ముఖోపాధ్యాయ తన నవల హరా పార్వతీ కథకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ అందజేస్తుంది. ప్రశ్న: ఉడాన్ పథకం UDAN ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది? ఏ 2030, బి 2032, సి 2035-36, డి 2040. సమాధానం సి 2035-36.
సాధారణ పౌరులకు విమానయానాన్ని చేరువచేసే ఉడాన్ పథకాన్ని ప్రభుత్వం 2035-36 వరకు పొడిగించింది. దీనికోసం 28,840 కోట్ల బడ్జెట్ను కేటాయించి 100 కొత్త విమానాశ్రయాల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రశ్న: అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. సమాధానం బి. తెలంగాణ. అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని నల్లమల్ల కొండల ప్రాంతంలో ఉంది. ఇది పులుల సంరక్షణకు అత్యంత ముఖ్యమైన ప్రాంతం. ప్రశ్న: ఇస్రో కోసం ఏరోస్పేస్ భాగాలను తయారుచేసే ఆకాశ 300 అనే హై టెంపరేచర్ 3D ప్రింటర్ను ఏ స్టార్టప్ డెవలప్ చేసింది? ఏ. స్కైరూట్ ఏరోస్పేస్, బి. స్పేస్ టైమ్ 4D ప్రింటింగ్, సి. పిక్సెల్, డి. అగ్నికుల్ కాస్మోస్. సమాధానం బి. స్పేస్ టైమ్ 4D ప్రింటింగ్. కేరళకు చెందిన స్పేస్ టైమ్ 4D ప్రింటింగ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ ఈ పరికరాన్ని డెవలప్ చేసి ఇస్రోకు అందించింది. ఇది అంతరిక్ష నౌకల క్లిష్టమైన భాగాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ప్రశ్న: యునైటెడ్ కింగ్డమ్లో భారత నూతన హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. వినయ్ క్వాత్రా, బి. పెరియసామి కుమారన్, సి. సంజయ్ కుమార్ వర్మ, డి. తరణ్జిత్ సింగ్ సంధు. సమాధానం బి. పెరియసామి కుమారన్. ఐఎఫ్ఎస్ అధికారి పెరియసామి కుమారన్ బ్రిటన్లో భారత రాయభారిగా హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రశ్న: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026లో నందమూరి బాలకృష్ణతో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరు? ఏ. చిరంజీవి మరియు నాగార్జున, బి. షర్మిలా ఠాగూర్ మరియు ధర్మేంద్ర, సి. హేమమాలిని మరియు అమితాబ్ బచ్చన్, డి. రజనీకాంత్ మరియు కమల్ హాసన్. సమాధానం బి. షర్మిలా ఠాగూర్ మరియు ధర్మేంద్ర. ఈ వేడుకలో బాలకృష్ణతో పాటు ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మరియు దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా వారి సినీ సేవలకు గుర్తింపుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను లభించాయి. ప్రశ్న: 2026 వరల్డ్ యూత్ పార్లమెంట్లో భారత కోసం సిక్కిం నుండి ఎవరు ఎంపికయ్యారు? ఏ. నేహా గుప్తా, బి. స్తుతి ప్రధాన్, సి. ప్రియాంకా సింగ్, డి. అన్షు శర్మ. సమాధానం బి. స్తుతి ప్రధాన్. సిక్కింకు చెందిన స్తుతి ప్రధాన్ 2026 వరల్డ్ యూత్ పార్లమెంట్లో భారత తరపున ప్రతినిధి వహించనున్నారు. ఆమె గతంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 విజేతగా నిలిచారు. ప్రశ్న: ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుకునే ప్రపంచ థియేటర్ దినోత్సవం వరల్డ్ థియేటర్ డే యొక్క 2026 థీమ్ ఏమిటి? ఏ. థియేటర్ ఫర్ యూత్, బి. డిజిటల్ థియేటర్ ఎరా, సి. గ్లోబల్ స్టేజ్ అండ్ ఆర్ట్, డి. థియేటర్స్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. సమాధానం డి. థియేటర్స్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. థియేటర్ కళల ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఏటా మార్చి 27న ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 2026 సంవత్సరానికి గాను థియేటర్స్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ప్రశ్న: 2026 మే 18 నుండి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? ఏ. టిమ్ డేవీ, బి. మ్యాట్ బ్రిటన్, సి. మార్క్ థామ్సన్, డి. సంజయ్ రౌత్. సమాధానం బి. మ్యాట్ బ్రిటన్. మ్యాట్ బ్రిటన్ బీబీసీ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ స్థానంలో మే 2026 నుండి బాధ్యతలు చేపడతారు. ప్రశ్న: హార్ముజ్ జలసంధి గుండా వచ్చే భారతీయ ఇంధన నౌకల రక్షణ కోసం భారత నావికాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఏ. ఆపరేషన్ సంకల్ప్, బి. ఆపరేషన్ రక్షణ, సి. ఆపరేషన్ ఊర్జా సురక్ష, డి. ఆపరేషన్ సాగర్. సమాధానం సి. ఆపరేషన్ ఊర్జా సురక్ష.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ ఊర్జా సురక్షను చేపట్టింది. ప్రశ్న: పౌరసేవలను ఫేస్లెస్, క్యాష్లెస్ మరియు పేపర్లెస్ పద్ధతిలో అందించడానికి సుగమ్ డిజిటల్ గుజరాత్ చొరవను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. మహారాష్ట్ర, బి. రాజస్థాన్, సి. గుజరాత్, డి. హర్యానా. సమాధానం సి. గుజరాత్. కుల ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు వంటి పౌరసేవలను ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా అందించడం ఈ సుగమ్ డిజిటల్ గుజరాత్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ప్రశ్న: పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఉపాధిని పెంచడానికి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. రాజస్థాన్, సి. తెలంగాణ, డి. గుజరాత్. సమాధానం బి. రాజస్థాన్. రాజస్థాన్ ప్రభుత్వం పారిశ్రామిక విభివృద్ధి కోసం ఈ కొత్త విధానాన్ని తెచ్చింది. దీనితో పాటు గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి హోంస్టే స్కీమ్ 2026ను కూడా ప్రారంభించింది. ప్రశ్న: ఇటీవల వార్తల్లో నిలిచిన అన్లైక్లీ ప్యారడైజ్ పుస్తక రచయిత ఎవరు? ఏ. సంజయ్ రౌత్, బి. విజయ్ గోయల్, సి. అమితావ్ ఘోష్, డి. శశి థరూర్. సమాధానం ఏ. సంజయ్ రౌత్. శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రశ్న: ఏటా మార్చి 26న ఏ వ్యాధిపై అవగాహన పెంచడానికి పర్పుల్ డే నిర్వహిస్తారు? ఏ. మిరిగి లేదా మూర్ఛవ్యాధి ఎపిలెప్సీ, బి. క్యాన్సర్, సి. క్షయ, డి. మలేరియా. సమాధానం ఏ. మిరిగి లేదా మూర్ఛవ్యాధి. మిరిగి వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా మార్చి 26ను పర్పుల్ డేగా జరుపుకుంటారు. ప్రశ్న: ఇమ్మిగ్రేషన్ మరియు వీసా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ఐవీఎఫ్ఆర్టీ పథకాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఆమోదించారు? ఏ. 2005, బి. 2010, సి. 2015, డి. 2020. సమాధానం బి. 2010. ఈ పథకం మొదట 2010లో ఆమోదించబడింది మరియు అప్పటి నుండి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా దశలవారీగా విస్తరించబడింది. ప్రశ్న: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ 2026లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఏ. సౌరభ్ ఘోషాల్, బి. అభయ్ సింగ్, సి. మహేష్ మంగావ్కర్, డి. విక్రమ్ మల్హోత్రా. సమాధానం బి. అభయ్ సింగ్. ముంబైలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో అభయ్ సింగ్ విజేతగా నిలవగా మహిళల విభాగంలో అనాహత్ సింగ్ టైటిల్ సాధించింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.